ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బామాస్. ఇవాళ సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటి ఫ్రెండ్స్? మా ఇంట్లో రాయలసీమ రాగి సంగటి ఫ్రెండ్స్. ముందుగా మనకి సరిపడా వాటర్ పోసుకొని 2 గ్లాసులు, కొంచెం అంత ఉప్పు, కొంచెం అన్ని బియ్యం వేసుకొని బాగా కొంచెం ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా అన్నాన్ని ఉడకబెట్టాలి. అట్లా బాగా ఉడకాలన్నమాట. ఉడకనిచ్చేసి మనకు తగినంత పిండి తిప్పుకుంటూ పోసుకోవాలి. అప్పుడు గడ్డ కట్టకుండా బాగుంటుంది అనమాట. ఎక్కడ చిన్న గడ్డ కూడా కట్టదు ఫ్రెండ్స్. అట్లా తిప్పుకుంటూ పోస్తుంటే ఉడుకుతుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎంతమంది ఉంటే అంతమంది చూసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక్కదాన్నే తినేది 2-3 సార్లుగా తెచ్చేటట్టు వేసేసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఎంతమంది ఉంటారో చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అట్లా బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. పొయ్యి మీద అట్లా తిప్పుతుంటే పిండి అంతా కలిసిపోయి కొంచెం బాగా ఉడికి టేస్టీగా ఉంటుంది రాగి సంగటి. సారీ ఫ్రెండ్స్, కొంచెం అంతా నెయ్యి ఫ్రెండ్స్. టేస్ట్గా మంచిగా అమోఘంగా స్మెల్ రావాలంటే నెయ్యి వేసుకోవాలి. మాది కొంచెం వంటగదిలో సౌండ్ వస్తుంది, అందుకే వాయిస్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా మెదుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అలా మెత్తగా మెదిగిపోయింది, ఉడికింది. ఇంకా జస్ట్ 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి ఇంకంతే ఫ్రెండ్స్, వేసుకొని తినేసేయటమేనమాట. చూడండి మెత్తగా ఎలా టేస్టీగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి రాగి సంగటి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేయండి ప్లీజ్. అదిగో ఫ్రెండ్స్, రాగి సంగటి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాగి సంగటి, నాటుకోడి పులుసు. ఏంటి ఫ్రెండ్స్ సంగతులు? మీ ఇంట్లో ఏం కర్రీసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అగోండి లెగ్ పీస్, రాగి సంగటి, నాటుకోడి పులుసు. రండి ఫ్రెండ్స్, తిందాం. చాలా చాలా టేస్టీగా అమోఘంగా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి ఫ్రెండ్స్, నెయ్యి. ఓకే ఫ్రెండ్స్.